షలోమ్ ప్రభునామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. అమెరికాలోని వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు ఒక బ్రేకింగ్ కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఆ యొక్క కథనం ప్రకారము అమెరికాలో బైబిల్ సేల్స్ ఇంతకు ముందు కంటే ఈ సంవత్సరము అనగా జనవరి మాసం నుండి నవంబర్ మాసం వరకు ఈ 10 నెలలలో 22% బైబిల్ అమ్మకాలు అమాంతంగా పెరిగిపోయాయంట. ప్రస్తుతము అమెరికా ఉన్న పరిస్థితులలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశము. ఈ అంశం గురించి ఇంకా స్పష్టంగా తెలుసుకోవడం కంటే ముందుగా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అంశంలోనికి వెళ్ళడానికంటే ముందుగా క్లుప్తంగా ప్రస్తుత అమెరికా నైతిక విలువల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకప్పుడు క్రైస్తవ దేశముగా పిలువబడిన అమెరికా, వాక్యానుసారమైన నైతిక విలువల మీద కట్టబడిన అమెరికా పరిస్థితి ఇప్పుడు చాలా దుర్భరంగా ఉంది. ఆ యొక్క నైతిక విలువలు అతి భయంకరంగా పడిపోయాయి. ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నాను అనంటే, అమెరికాలో అతి వేగంగా వోక్ కల్చర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ వోక్ కల్చర్ అంటే ఏంటి అని అంటే, ఈ LGBTQ కమ్యూనిటీ, హోమోసెక్షువల్ కమ్యూనిటీ ఉన్నారు కదా, అనగా ఈ యొక్క ఆడవారు మగవారి వేషం ధరించడము, అటు తర్వాత మగవారు ఆడవారి వేషం వేసుకోవడము, లింగ మార్పిడి చేసుకోవడము, అంతేకాదు ఈ యొక్క స్వలింగ సంపర్కన, ఇది అతి భయంకరంగా అమెరికాలో చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతా ఉంది. అంతేకాదు మరొక విషయం చెప్తాను, ఇది మీకు వినడానికి ఇది ఏం విడ్డూరంరా బాబు అని అనిపిస్తూ ఉండవచ్చు, కానీ ఇది నిజం. ఏంటి అనంటే, అమెరికాలో చాలా ప్రాంతాలలో ఈ యొక్క ప్రొనౌన్స్ వాడకూడదంట. ప్రొనౌన్స్ అంటే ఏంటి అనంటే, అతడు, ఆమె అని మనం పిలుస్తూ ఉంటాం కదా. పేరుకు బదులుగా పురుషులనైతే అతడు అంటాము, స్త్రీలనైతే ఆమె అని అంటాం. అయితే స్కూళ్ళల్లో అయితేనేమి, ఆఫీసులలో అయితేనేమి, చాలా పబ్లిక్ ఏరియాస్లో ఈ యొక్క అతడు, ఆమె అనే ప్రొనౌన్స్ ని వాడకూడదంట. ఎందుకు? అలా వాడినట్లయితే ఈ థర్డ్ జెండర్ ఉన్నారు కదా, వారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయంట. అంతేకాదు ఇంకా భయంకరం ఏంటి అనంటే, స్కూళ్ళల్లో, ప్రైమరీ స్కూళ్ళల్లో చిన్నప్పటి నుండి చిన్న పిల్లలకు ఎంత బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు అనంటే, ఆ చిన్న పిల్లల యొక్క మైండ్స్ లో ఎంత విషం నింపుతూ ఉన్నారు అనంటే, ఈ యొక్క జెండర్ డిఫరెన్సెస్ గురించి వాళ్ళు బోధించారంట. అంటే స్త్రీ అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరు, దేనిని బట్టి పురుషుడిని పురుషుడిగా పిలుస్తారు, స్త్రీని స్త్రీగా పిలుస్తారు అనే డిఫరెన్సెస్ బోధించడము ఇల్లీగల్ అంట. దీనికి బదులుగా ఈ పిల్లలకు వాళ్ళు ఏమని బోధిస్తూ ఉంటున్నారు అని అంటే, చాలా స్కూళ్ళల్లో నీవు ఒక అబ్బాయిగా ఉన్నావు, నీవు అబ్బాయిగా ఉన్నా గానీ నీవు నీ యొక్క మైండ్ లో అమ్మాయి లాగా ఫీల్ అవుతున్నావు అనుకో, నీవు అమ్మాయివే. ఒకవేళ నువ్వు అమ్మాయిగా ఉన్నా గానీ నీ మైండ్ లో అబ్బాయి లాగా ఫీల్ అవుతా ఉంటున్నావు అనుకో, నీవు అబ్బాయివి, అది నీ ట్రూ జెండర్. సో ఈ రకంగా అతి భయంకరంగా చిన్న పిల్లల మైండ్లలో విషయాన్ని నింపుతా ఉంటున్నారు. ఎందుకు అనంటే, నెక్స్ట్ జనరేషన్ ని కంప్లీట్ గా కరప్ట్ చేయడానికి. చాలా స్కూళ్ళలో స్త్రీలకి పురుషులకి, అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ వాష్రూమ్స్ లేవు తెలుసా, అందరికీ కామన్ వాష్రూమ్స్. ఎందుకు అనంటే, ఆ జెండర్ డిఫరెన్షియేషన్ ని కంప్లీట్ గా కొట్టివేయడానికి. సో చాలా స్కూల్ యాజమాన్యాలకు మరియు తల్లిదండ్రులకు మధ్య చాలా యుద్ధం జరుగుతూ ఉంది. చాలా లీగల్ గా కేసులు నడుస్తూ ఉంటున్నాయి. అంతేకాదు చాలా స్కూళ్ళలో నుండి ప్రేయర్ ని తీసిపడేసినారు, బైబిల్స్ ని తీసిపడేసినారు. అమెరికాలో చాలా ప్లే గ్రౌండ్స్ లో ఏదైనా మ్యాచ్ కంటే ముందు ఎవరైనా ప్రేయర్ చేసినారనుకోండి, వారి మీద వేటు పడతా ఉంది. ఎవరైనా ప్లేయర్స్ వాళ్ళు క్రైస్తవులుగా ఉండి వారు ఒకవేళ ప్రార్థన చేసినారు అనంటే వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. అంతేకాదు అమెరికాలో AI చర్చెస్ అంటూ వచ్చినాయి. ఇంకోటి ఏంటి అనంటే, ఈ యొక్క గే చర్చెస్, గే పాస్టర్స్. నేను చెప్తా ఉంటున్నప్పుడు ఇదేంట్రా బాబు ఇంత భయంకరంగా ఉన్నదా అని మీకు అనిపిస్తూ ఉండవచ్చు, కానీ మీ అంతటా మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ యొక్క క్రిస్టియన్ వెబ్సైట్ లో ఆ కథనాలను ఒకసారి చూడండి. చాలా భయంకరంగా ఉంది అమెరికాలోని నైతిక విలువల పరిస్థితి. వీటికి చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ గా ఉంటా ఉంటున్నారు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వీరికి సపోర్ట్ గా ఉంటా ఉంటున్నాయి. సాతాను గాడు నైతిక విలువలను నాశనం చేస్తూ క్రైస్తవ దేశంగా పిలువబడుతున్న అమెరికాను నాశనం చేయాలని వాడు నడుము కట్టుకొని పనిచేస్తూ ఉన్న ఈ తరుణంలో ఈ సంవత్సరము బైబిల్ అమ్మకాలు ఆ అమెరికా దేశంలో 22% అలా పెరిగిపోవడం చాలా సంతోషకరం. అమెరికాలో మిగతా బుక్స్ అన్ని 1% అమ్మకాలు పెరిగాయంట, కానీ బైబిల్ మాత్రం 22%
అమ్మకాలు పెరగడం జరిగింది. ఇందులో ఎక్కువగా చాలా మంది యవనస్తులు బైబిల్ని కొంటా ఉంటున్నారంట. ఆ యవనస్తులలో కూడా జెన్జీ గ్రూప్ వాళ్ళు. జెన్జీ గ్రూప్ అంటే 1997 నుండి 2012 సంవత్సరం ఆ మధ్య కాలంలో జన్మించిన వారు. నిజంగా యవనస్తులు దేవుని యొక్క వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడము చాలా సంతోషకరం. దేవుడు కార్యము చేస్తూ ఉన్నాడు అనడానికి ఇదొక సూచన. అమెరికాలో పెద్ద దైవ సేవకులు కావచ్చు, పేరు మోసిన క్రైస్తవ సంస్థలు కావచ్చు, వాళ్ళందరూ చెప్పే మాట ఏంటి అని అంటే అమెరికాలోని చాలా మంది ప్రజలు ఒక ఆందోళనకు గురవుతూ ఉన్నారంట. ఎందుకు అనంటే చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనించినప్పుడు ఈ యొక్క యుద్ధాలు కావచ్చు, దాని తర్వాత ఆర్థిక మాంద్యం కావచ్చు, రకరకాల రోగాలు కావచ్చు, ఉపద్రవాలు కావచ్చు, వీటన్నిటిని బట్టి ఒకలాంటి అసమాధానము, ఒకలాంటి ఆందోళన, ఒక నిరీక్షణ లేని స్థితిలో నుండి ప్రజలు వాక్యము కొరకు పరుగులు తీస్తూ ఉన్నారంట. ఎందుకు అనంటే అందరిలో ఒక స్పృహ వచ్చిందంట. ఏంటి అనంటే ఏదో జరగబోతుంది, సంథింగ్ బిగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, లోకంలో ఏదో జరగబోతూ ఉన్నది. ఆ స్పృహ అందరిలో నెలకొల్పబడుతూ ఉన్నదంట. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవేతరుల్లో కూడా ఈ స్పృహ నెమ్మది నెమ్మదిగా కలుగుతా ఉంది. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ యొక్క యుద్ధాలు, ఈ యొక్క ఉపద్రవాలు, ఈ రోగాలు, వీటన్నిటిని చూస్తూ ఉంటుంటారే అంతం వచ్చేస్తుంది, ఏదో జరగబోతుంది అన్న స్పృహ అందరిలో వస్తూ ఉంటుంది. దయచేసి గమనించండి బిడ్డలారా, ఈ యొక్క అంత్యకాలపు సమీపంలో మనం ఉన్నాము. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన వాక్కు వెల్లడగుట చేత వెలుగు కలుగును. ఈ యొక్క ఉపద్రవాలలో, ఈ యొక్క ఆర్థిక మాంద్యాలలో, ఈ రోగాల మధ్య, ఈ యొక్క యుద్ధాల మధ్య, ఈ యొక్క ఆందోళనల మధ్య మనలో ఒక నూతన నిరీక్షణను కలిగించేది ఏంటి అని అంటే మనలో ఒక వెలుగును వెలిగించి సమాధానకరమైన అనుభవంలోనికి మనల్ని నడిపించేది ఏంటి అని అంటే నిత్యత్వము కొరకు మనల్ని సిద్ధపరిచేది ఏంటి అని అంటే అంతేకాదు ఈ యొక్క అంత్యకాలపు సంఘటనలకు మనము భయపడకుండా ధైర్యముగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనలను నిలబెట్టేది ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యమే. ఎందరైతే దేవుని యొక్క వాక్యము మీద వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారో వారి పునాది బలముగా ఉంటుంది. తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, సుడిగాలులు వీసినా వారి ఆత్మీయ జీవితము స్థిరముగా నిలబడుతుంది, కానీ కూలిపోదు. కేవలము మనము ఆదివారం రోజు దైవ సేవకులు చెప్పే వాక్యాల మీద మాత్రమే మన ఆత్మీయ జీవితాన్ని కనుక కట్టుకున్నట్లయితే బిడ్డలారా ఏదో ఒక రోజు కూలిపోయే పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం ఆశపడుతూ ఉన్నాడు అని అంటే మనం వ్యక్తిగతముగా ఆయనతో సమయం గడుపుతూ ఆ రేమా వాక్కును మనం పొందుకొని ఆ వాక్కు ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. దయచేసి గమనించండి, ఆయన వాక్కు మన జీవితంలో వెల్లడి అవుతేనే వెలుగు విడుదలవుతుంది, లేదంటే మన జీవితం చీకటిమయమవుతా ఉంటుంది. కాబట్టి ఈ అంత్యకాలంలో బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుందాము, ప్రతిదినము ఆ రేమా వాక్కును పొందుకుందాం. దయచేసి గమనించండి, ఈ యొక్క అమెరికా దేశం గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చాలా క్రైస్తవ దేశాలు, ఒకప్పుడు క్రీస్తు కొరకు మన్నింపబడిన దేశాలు ఈరోజు ఆ క్రైస్తవ్యాన్ని అణిచివేసే స్థితిలో ఉన్నాయి. నైతిక విలువలు భయంకరంగా పడిపోయి క్రీస్తుకు విరోధముగా తయారయ్యే స్థితిలో ఉంటున్నాయి. కాబట్టి మరొక్క మారు ఆ క్రైస్తవ దేశాలలో ఉజ్జీవము రగిలింపబడులాగున మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్న. చివరి వరకు ఈ యొక్క వీడియోని చూసిన మీ అందరికీ ప్రభునామంలో మరొక మారు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. God bless you all. Thank you.